ఇక సోషల్ మీడియాలో తనపై అసభ్యకర పోస్టులు పెట్టారంటూ పంజాగుట్ట పోలీసులకు ఒకరిపై నటి రంగసుధ ఫిర్యాదు చేశారు. ఇక కొన్ని ఎక్స్ పేజీలతో పాటు రాధాకృష్ణ అనే వ్యక్తిపై రంగసుధ ఫిర్యాదు చేశారు. తమ ప్రైవేటు వీడియోలు ఆన్లైన్లో పెడతానని గతంలో రాధాకృష్ణ బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తనపై అసభ్యకర పోస్టులు పెట్టారంటూ పంజాగుట్ట పోలీసులకు ఒకరిపై నటి రంగసుధ ఫిర్యాదు చేశారు. కొన్ని ఎక్స్ పేజీలతో పాటు రాధాకృష్ణ అనే వ్యక్తిపై రంగసుధ ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? యాక్టర్ రంగసుధ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనపై అసభ్యకర పోస్టులు పెట్టడంతో పాటు బెదిరింపులకు దిగుతున్నారంటూ కూడా ఆమె పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రధానంగా కొన్ని ట్విట్టర్ పేజీలతో పాటు రాధాకృష్ణ అనేటువంటి వ్యక్తి మీద ఆమె ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా, వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా మన ట్విట్టర్ పేజీలో ప్రచారం చేస్తూ ఉన్నాయి. తనకు సంబంధించినటువంటి అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతున్నాయనేది ప్రధానంగా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నటువంటి అంశం. ఇదే కాకుండా ఒక రాధాకృష్ణ అనేటువంటి వ్యక్తి మీద కూడా ఆమె ఆరోపణలు చేసింది కంప్లైంట్ లో. గతంలో రాధాకృష్ణతో ఈమె రంగసుధ రిలేషన్ లో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. సో ఇదే విషయాన్ని ఆమె ప్రస్తావించింది కంప్లైంట్. అయితే ఆ రిలేషన్ లో ఉన్నటువంటి సమయంలో ఉన్నటువంటి కొన్ని ప్రైవేట్ వీడియోలు కావచ్చు, లేకపోతే ఫోటోలు కావచ్చు, వాటన్నిటిని కూడా ఆన్లైన్ లో పెడతానంటూ కూడా రాధాకృష్ణ బెదిరిస్తున్నట్టుగా ఇప్పటికే ఆమె కంప్లైంట్ లో పేర్కొనడం కూడా జరిగింది. సో రాధాకృష్ణ కొన్ని ట్విట్టర్ పేజీలతో పాటు వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో అందులో కొన్ని అకౌంట్లలో ఉద్దేశపూర్వకంగానే తన మీద తప్పుడు ప్రచారం చేయించడంతో పాటు గతంలో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఆన్లైన్ లో పెడుతున్నట్టు కూడా బెదిరిస్తూ ఉన్నారు. పదే పదే ఈ తరహా బెదిరింపులకు దిగుతున్నారు అనేది ఆమె ప్రధానంగా కంప్లైంట్ లో పేర్కొంది. సో ఇదే అంశాన్ని పరిగణలోకి తీసుకుని ఆ ట్విట్టర్ పేజీల మీద ఆ తర్వాత రాధాకృష్ణ మీద తగిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పంజాగుట్ట పోలీసులను కోరింది. పంజాగుట్ట పోలీసులు ఫిర్యాదును అందుకున్నారు. కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే తనపై ఏ ట్విట్టర్ అకౌంట్ లో తప్పుడు ప్రచారాన్ని చేస్తూ ఉన్నాయి, అసభ్యకరమైనటువంటి పోస్ట్ పెడుతున్న వివరాలను కూడా ఆమె అందులో పొందుపరచడం కూడా జరిగింది. ఇక రాధాకృష్ణ బెదిరింపులకు సంబంధించినటువంటి అంశాలను కూడా, అందుకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడాను ఈ పంజాగుట్ట పోలీసులకు అందించినట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తానికి ఇటు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇదే అంశం మీద దర్యాప్తు కొనసాగిస్తున్నారు. థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.